తెలంగాణ రైతులు యాసంగిలో వరి వెయ్యాలా వద్దా? బీజేపీ నేతలు వరి వేసుకోమంటున్నారు. టీఆర్ఎస్ నేతలు వరి వెయ్యొద్దు అని చెప్తున్నారు. రెండు పార్టీలు కలిసి రైతుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. రైతులు ఎవరి మాట వినాలి? పంట వేసే తరుణం వచ్చేసింది. ఇంతకీ వరి పంట మీద క్లారిటీ ఎవరిస్తారు? లేదంటే ప్రత్యామ్నాయ పంటల గురించి ఎవరు చెబుతారు? తెలంగాణలో వేసవి వరిపై కారు కమలం పార్టీలు యుద్ధం చేస్తున్నాయి. కేంద్రమే స్వయంగా చెప్పినందున వరి వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెబుతోంది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం కేంద్రం బియ్యం కొనబోమని చెప్పలేదని, రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని ఆరోపిస్తున్నారు. వరి పంట విషయంలో అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నాయి. గురువారం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయగా, శుక్రవారం నాడు టీఆర్ఎస్ కూడా రాష్ట్రమంతటా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించింది. కేంద్ర వైఖరిని నిరసిస్తూ పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణలో పండించే వేసవి వరి నుంచి బాయిల్డ్ రైస్ తయారు చేస్తారు. బాయిల్డ్ రైస్ కొనలేమని, రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని కేంద్రమే లేఖ ఇచ్చింది. ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం సిల్లీగా ప్రవర్తిస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు కేటీఆర్. మేము యాసంగిలో పండించే వడ్లను మేము కొనము, బియ్యాన్ని మేము కొనము. బాయిల్డ్ రైస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు బట్టి. కాబట్టి బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని మేము చెప్పాము. మేము అది కొనము అని వారు లిఖితపూర్వకంగా ఇచ్చి వరి నుంచి ప్రత్యామ్నాయం వైపు రైతుల్ని మళ్లించండి అని వారు కోరారు. కోరిన తర్వాత ఆ దిశగా సిన్సియర్గా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఢిల్లీ బీజేపీ ఏమో వరి వద్దంటది, కానీ ఇక్కడ ఉండే గల్లీలో ఉండే సిల్లీ బీజేపీ ఏమో ఖచ్చితంగా వరి మాత్రమే వేయాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ రెండు నాలుకల వైఖరిని ప్రజల ముందు బయటపెట్టి, ముఖ్యంగా తెలంగాణ రైతాంగం ముందు బయటపెట్టి, వారి దృష్టిలో ఈ సమస్య యొక్క తీవ్రతను, ఎందుకంటే ఇప్పుడు యాసంగి పంటకు నాట్లేసే టైం వచ్చింది కాబట్టి ఈ టైంలో కనుక మనం చెప్పకపోతే ఆ రైతాంగానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ రైతుల్ని రెచ్చగొడుతోందని విమర్శిస్తున్నారు బీజేపీ నాయకులు. కేంద్రం బాయిల్డ్ రైస్ ను మాత్రమే కొనబోమని చెప్పిందని, దాన్ని కూడా ఫోర్టిఫైడ్ రైస్ గా మారిస్తే కొంటామని చెప్పిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. బాయిల్డ్ రైస్ మాత్రమే కొనము అని కేంద్రం చెప్పింది. వరి కొనమని ఎక్కడా అనలేదు, కొంటామని చెప్పింది. బాయిల్డ్ రైస్ కూడా ఫోర్టిఫై చేస్తే కొంటామని అదే లేఖలా ఉంది. అది దాచిపెడుతుండే కేసీఆర్. కారు పార్టీ, కమలం పార్టీలు రెండు రైతుల్ని అయోమయంలో ముంచుతున్నాయి. రైతుల్ని తమకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ రెండు పార్టీల నాయకులు పరస్పరం విమర్శించుకుంటున్నారు. రైతులకు న్యాయం చేయడానికి ఎంతవరకైనా వెళతామని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లుగా ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామంటున్నారు గులాబీ పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో వరి పంట వెయ్యాలా వద్దా? బీజేపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నారు. మరి ఇందులో ఎవరి వాదన ఏంటి? వ్యవసాయ రంగ నిపుణులు ఈ అంశానికి సంబంధించి ఏమంటున్నారు అనేది వాటి ప్రైమ్ డిబేట్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో వరి పంట వెయ్యాలా వద్దా? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. రెండు పార్టీలు కూడా, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అవసరమైతే ఢిల్లీ వెళ్తాం, ఈ యొక్క విషయం మీద కేంద్రం మీద దండెత్తుదాం అని చెప్పి టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి ఇందులో ఏ పార్టీ వాదన ఏంటి? వ్యవసాయ రంగ నిపుణులు దీనికి సంబంధించి ఏం చెబుతున్నారు అనేది వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనం చూద్దాం. ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి ప్రొఫెసర్ దేవి ప్రసాద్ గారు, వ్యవసాయ రంగ నిపుణులు, అలాగే క్రిషాంక్ గారు, టీఆర్ఎస్ నుంచి అధికార ప్రతినిధి, మనకు కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే ఎండల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే. మొత్తానికి పోటాపోటీ ధర్నాలు చేస్తున్నారు. మీరు ధర్నాలు చేశారు, వాళ్ళు ఇవాళ ధర్నాలు చేశారు. అల్టిమేట్గా రైతులు కన్ఫ్యూషన్లో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. అసలు వెయ్యాలా వద్దా? మీరేమో బండి సంజయ్ గారు వెయ్యండి, ఎందుకు కొంటారో చూస్తామని బండి సంజయ్ గారు అంటారు. వీళ్ళేమో ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి వేయడానికి వెయ్యొద్దని వాళ్ళు చెప్తారు. ఒక విధంగా రైతులు కన్ఫ్యూషన్లో పడేశారు. ఏం చెప్తారు మీరు? గత సీజన్లో ఒకసారి ముఖ్యమంత్రి గారు రైతులను ఈ పంట వద్ద ఆ పంట వేయాలి, మరి ఆ పంట ఏమన్న పంట మార్చమన్నప్పుడు అప్పుడు మరి కేంద్రం 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రైస్నే సేకరించి, ఇంకా ధాన్యం అయితే ఇంకెక్కువ మోతాం. ఆ రకంగా మరి ఈసారి ఏదైతే 40 లక్షలకు రాతపూర్వకంగా కమిట్మెంట్ ఇచ్చింది, కాన్ఫరెన్స్ లో మరో 20 లక్షలు ధాన్య
రైస్ పర్చేజ్ చేయడానికి అవకాశం ఇచ్చింది. రైస్ అయితే ధాన్యం రూపంలో అయితే అది 89 లక్షల మెట్రిక్ టన్నులు అయింది. 89 లక్షల మెట్రిక్ టన్నులు ఈసారి కొనడానికి అవకాశం ఉంది. ఇక భవిష్యత్తులో కొంత ఈ ప్యాడీ దొడ్డు రకాలు ఏదైతే ఉన్నదో, ధాన్యం దొడ్డు రకాలు ఏదైతే ఉన్నదో, మనం హాస్టల్లో కానీ రేషన్ షాపుల్లో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ఎక్కువగా సన్నాలు వాడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి సన్న రకానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి విషయాన్ని కేంద్రం తేటతెల్లింది. వరి సన్న రకాలైనా వరియే కదా, వరిలో రకాలు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, హుజురాబాద్ ఎన్నికల్లో రైతులను కన్ఫ్యూజ్ చేయడం కోసం, రైతులను బీజేపీ మీద అభాండం వేయడం కోసం వరి వేస్తే ఉరి అన్నటువంటి పదం వాడి. మరి వరి సన్నాలు వరులు కావా, బీపీటీ కానీ లేకపోతే హెచ్ఎంటీలు కానీ శ్రీరాములు కానీ ఈ రకంగా ఇవన్నీ కూడా ధాన్యము వరి ధాన్యం కాదా? ముఖ్యమంత్రి ఎందుకు ఆ రకంగా మాట్లాడాడు అంటే ఆ రోజుకు ఆనాటికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడడం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది రైతులను తప్పుదోవ పట్టించడం. మరి ఆ విషయంలో స్పష్టం చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఏదైతే ఒకవేళ మీరు ఇక్కడ ధాన్యాన్ని సేకరించారు, ఈ సీజన్ కోసం అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించారు? ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో వరి పంట వేసిండ్రు, ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు మనకు అందుబాటులోకి వస్తుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు వస్తుంది అనేటువంటిది వ్యవసాయ శాఖ దగ్గర వివరాలు ఉంటాయి. ఆ వివరాలను మరి ఆధారం చేసుకొని కొనుగోలు కేంద్రాలను ఎన్ని పెంచాలా, వాటిలో గన్ని బ్యాగులు ఎన్ని అవసరం అవుతాయి, హమాలీ మ్యాన్ పవర్ ఎంత అవసరం అవుతుంది, అదే రకంగా ట్రాన్స్పోర్టేషన్ కోసం లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఎన్ని అవసరం అవుతాయి, మరి మిల్లింగ్ విషయంలో అదే రకంగా గోదాముల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చి 6 ఏళ్ళు కొనుగోలు అయిపోయినాయి, 7వ సంవత్సరం నడుస్తా ఉన్నది. 7 సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఈ సీజన్ లో రైతులు 20 దినాల నుంచి ఆడ పడిగాపులు కాసేటువంటి పరిస్థితి చేస్తా ఉంది. అంతేకాకుండా రైతులకు సంబంధించి కొనుగోలు కేంద్రంలో కిలోనో 2 కిలోలో కడత పెడితే పొల్లు పేరు మీద మరి మిల్లుకు పోయిన కూడా ఇంకా 4 కిలోలు దానికి యాడ్ అవుతున్నాయి. అంటే ఒక 40 కిలోల బస్తాకు 4 కిలోలు యాడ్ అయితే ఇవాళ కుంటాలకు దగ్గర 8 నుంచి 10 కిలోలు 10% మీరు పొల్లు పేరు మీద దోపిడీ జరుగుతా ఉంది. దీనికి కారణం ఏంది అనేటువంటి సరైనటువంటి అజమాయిషీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. ఇకపోతే మిల్లర్లకు మిల్లుల ఛార్జీలు ఇవ్వడం లేదు, మిల్లింగ్ ఛార్జీలు ఇవ్వడం లేదు. అదే రకంగా హమాలీ ఖర్చుల నిమిత్తం కూడా ఏదైతే ఇవ్వాలనో అది ఇవ్వడం లేదు. కానీ కేంద్రము ధాన్యం బియ్యం రూపంగా మారిన తర్వాత, మిల్లింగ్ జరిగిన తర్వాత ఈ అన్నిటినీ కలిపి తాను నిర్ణయించినటువంటి ధర ప్రకారం కొనుగోలు చేస్తున్నది. ఆ రకంగా ఈ సంవత్సరం వన్ బై వన్ వెళ్దాం. ఐ విల్ కమ్ టు యూ మళ్ళీ. లక్ష్మీనారాయణ గారు, దేవిప్రసాద్ గారు నమస్తే. గత కొన్ని రోజులుగా చాలా రభస జరుగుతుంది సార్. ఇదంతా పొలిటికల్ సినారియో, వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం. అసలు ఈ తెలంగాణలోనే ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే అంటే ముఖ్యంగా వర్షాకాలంలో ఇబ్బంది లేదు, ఈ యాసంగి పంటకు వచ్చేసరికి ఈ వడ్లు సమస్య వస్తుంది. ఏం చెప్తారు? మీ సుదీర్ఘ అనుభవం ఉంది మీకు. రాజుగారు మీరు అన్నట్టు ఈ సమస్య ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకి ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, గత 3-4 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ద్వారా కానీ ఇతర ప్రాజెక్టులతో కానీ సాగునీటిని రైతులకు అందించడంలో కానీ, 24 గంటలు ఉచిత విద్యుత్తు రైతులకు అందించడం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రైతు బంధు స్కీమ్ ద్వారా కానీ మన తడి భూములు అంటాం, మన ఇరిగేటెడ్ అగ్రికల్చర్ చాలా పెరిగిపోయింది. గత 2 సంవత్సరాలు అయితే గణనీయంగా పెరిగింది. సో అందుకొరకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన తెలంగాణ వరకు చెప్పుకోవచ్చు. దాదాపు మనకు రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో 30-35 లక్షల ఎకరాలు మ్యాక్సిమం ఉండేది వరి సాగు కింద. ఈసారి 50 నుంచి 60 లక్షల ఎకరాలు ఖరీఫ్లో సాగవుతుంది. విచిత్రంగా తెలంగాణలో ప్రత్యేకంగా యాసంగి
ఈ రబీ పంట కూడా దాదాపు 50 అంటే ఈక్వల్. ఎప్పుడైనా ఖరీఫ్లో సగం ఉండేది రబీ కూడా ఖరీఫ్కు ఈక్వల్గా సాగు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య మనం తెలంగాణలో ప్రత్యేకంగా అనుకోవచ్చు. వరి దిగుబడి పెరిగింది. మీకు ఆల్మోస్ట్ 1,10,00,000 1,20,00,000 ఎకరాల వరి సాగుబాటు అవుతుంది. రఫ్గా చూస్తే అంటే వర్షాలు ఎక్కువ పడడం కావచ్చు, కాళేశ్వరం వర్షాలు పడడం తోడు ఏదైతే ఇతరత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉండొచ్చు కాక, బట్ ఈ రైతు బంధు అనేది, ఈ సాగునీటిని కాళేశ్వరం ద్వారా ఇతర ప్రజలు అందించడం అనేది అది రైతులకు ఎంతో మేలు చేసింది. రైతు కూడా కష్టపడి వేరే కూరగాయలు ఏ పంట బదులు రైతుకు ఈజీ వరి సాగు పండించుకోవడం. ఒకసారి నాట్లేసిన తర్వాత ఒక దాదాపు నెల 15 రోజులు గమ్మున కూర్చుంటాడు. అది ఈజీ పంట, వాళ్ళకి పండించుకోవడానికి సులభం, న్యాచురల్ కదా. అంత ఎంతో కొంత ఈ ఎంఎస్పీ అనుకోండి, ఇతరత్ర అనుకోండి, ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అది 20-25 చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అలవాటు పడినటువంటి, చాలా సంవత్సరాలు అలవాటుతో కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈవెన్ ఈ మెట్ట భూములు కూడా, భూగర్భ జలాలు కూడా తెలంగాణలో ఈ గత 5-6 సంవత్సరాల నుంచి కొద్దిగా పెరిగిపోయినాయి. అది కూడా కారణం. విచిత్రం ఏమిటంటే ఈ కాలువల కింద కాదు, ప్రాజెక్టుల కింద కాదు, ఈ మెట్ట భూముల కింద, బోరు బావుల కింద కూడా వరి గణనీయంగా సాగుబడి జరుగుతుంది. అది మంచిది కాదు. తెలంగాణ ప్రభుత్వము వ్యవసాయ శాఖ అసలు ఒక సంవత్సరం 6 months కింద కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించింది. వాస్తవం చెప్పాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 6 months కింద నియంత్రిత సాగు అని చెప్పేసి ఈ క్రాప్ కాలనీస్ అని చెప్పి తీసుకొచ్చారు. వాస్తవానికి క్రాప్ కాలనీస్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎప్పుడైతే ప్రభుత్వము ఈ విషయం మాట్లాడేసరికి అగో మీరు నియంత్రణ చేస్తారా, హౌ కెన్ యూ డిక్టేట్ ఫార్మర్స్ అని చెప్పి వచ్చేది. వెంటనే అధికారులు కానీ ప్రభుత్వం కానీ దాన్ని సరిదిద్దుకొని నో మీ ఇష్టం చేసుకుని చెప్పి కొన్నిసార్లు మారుతున్న పరిస్థితి మారాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వాలు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండేది. కాకపోతే నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడంలో ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఇది ఒక్కటే జరిగింది. ప్రాబ్లం కొద్ది అలసత్వం జరిగింది ఏంటంటే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 4-5 సంవత్సరాలు జరిగినప్పుడే అప్పుడే మన ప్రభుత్వం ఆలోచించేది ఉండే. దాదాపు 1 కోటి టన్నుల ఉత్పత్తి ఎక్కువ జరగబోతుంది, వాటిని ఏం చేయాలి, లేకపోతే కొన్ని ఇరిగేటెడ్ అగ్రికల్చర్ మాదిరిగా కొన్ని పంటలను ఏం సూచనలు చేస్తూ ఉండే. అసలు ఈ మెట్ట భూములను మాగాని కింద కన్వర్ట్ చేసేది లేకుండే. అన్నిటికంటే ముఖ్యంగా మీకు విషయం చెప్తున్నానండి, రైతు బంధు అనేది అందరూ అంగీకరించేది ఏంటంటే రైతుకు చాలా భరోసా ఇచ్చిన కార్యక్రమం. ఆ రైతు బంధు ప్రకటించినప్పుడు 3-4 సంవత్సరాల క్రితమే ఈ రైతు బంధును జిల్లాకో మాదిరిగా ఈ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాలో మీకు వరికి బదులుగా సోయాబీన్ ప్రోత్సహించేది ఉండే, కరీంనగర్లో మొక్కజొన్న ప్రోత్సహించేది ఉండే. మీరు అలా చేస్తేనే మీకు ఈ రైతు బంధు వర్తించిందని చెప్తే బాగుండేది. పథకం ప్రారంభించడానికి ముందే చేస్తే రైతులు మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండేవారు. ఇక్కడ కొద్దిగా మన పాలసీ రూపం జరిగేది ఉండే. అందుకొరకే ఇప్పుడు చాలా కష్టంగా కనబడుతుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చెప్పింది కఠినంగా అనిపించింది. వారు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బహుశా కొద్దిగా వెనక్కి తగ్గేది ఉండేది అని నా అభిప్రాయం. ఐ విల్ కమ్ బ్యాక్. దేవి ప్రసాద్ గారు, క్రిషాంక్ గారు మనకు జాయిన్ అయ్యారు చర్చలో. క్రిషాంక్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజు గారు, నమస్కారం అందరికి, మీకు అక్కడ ప్యానలిస్ట్ పెద్దలకు అండ్ లక్ష్మీనారాయణ గారు కూడా. మొత్తానికి ధర్నాలు అయితే చేస్తున్నారు, జాతీయ బీజేపీ మీద దండెత్తుతాం అంటున్నారు, అవసరమైతే కేటీఆర్ గారు అంటున్నారు, ఢిల్లీ కూడా వెళ్తామని చెప్తున్నారు. అయితే బీజేపీ నేతలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, మేము వరి కొనమని చెప్పలేదు, కాకపోతే కండిషన్స్ ఏంటంటే బాయిల్డ్ రైస్ కొనము, బాయిల్డ్ రైస్ కూడా తీసుకుంటాం కానీ ఫార్టిఫైడ్ రైస్ అయితే తీసుకుంటామని చెప్పారు. ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రభుత్వం దాస్తున్నారు ప్రజలకు తెలియకుండా అని చెప్పి, అసలు నిజంగా అది నిజమేనా, దాయాల్సిన అవసరం ఏముంది, ఏంటి మీ సమాధానం? రాజు గారు, స్టార్టింగ్ లో మీరు మీ ఇంట్రోలో మీరు ఒక లైన్ చెప్పారు రాజు గారు, రాష్ట్రం వరి వేయొద్దు అని అంటున్నారు అనేది. సార్ రాజు గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ మేము అనట్లేదు, కేంద్రమే అంటుంది. ఇంకోటి మేము ఏమంటున్నామంటే అరవింద్ గారైనా బండి సంజయ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిన మాటలే నేను రిపీట్ చేశాను.
అదే ఏ పరిస్థితుల్లో చెప్పారనేది దానికి కూడా రీజన్ మీరు చెప్తారు, చెప్పండి. ఎగ్జాక్ట్లీ అదే కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి. నేను మిమ్మల్ని కూడా పట్టట్లేదు రాజు గారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పింది కాబట్టి మేము ఈ రోజు చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒకటి రాజు గారు, ఇవాళ అరవింద్ గారైనా, బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా మేము అడిగేది ఏంటంటే, వారి వాళ్ళు ఏదైతే చెప్తున్నదో లిఖిత పూర్వకంగా కేంద్రం నుంచి రాపిమ్మని చెప్పండి. ఇది ఒక లెటరు, వారు చెప్తున్న దాన్ని ఆర్డర్ రిలీజ్ చేయందనే గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగాను. ఎందుకంటే ఇగోండి, ఇది కేంద్రం ఇచ్చిన లేఖ 30 సెప్టెంబర్ 2021, ఎప్పుడో పాతది కూడా కాదు రాజు గారు. ఇందులో చాలా క్లియర్ గా కూడా పార్బాయిల్డ్ రైస్ ని ఏమాత్రం కూడా ఇన్ ఫ్యూచర్ కొనబోము అని చెప్పడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, ఇగోండి ఇది 31 ఆగస్ట్ 2021లో ప్రత్యామ్నాయ పంటలు వేయండి, అధికంగా ఆల్రెడీ గోధుమ రైస్ చాలా ఉన్నది కాబట్టి డిస్కరేజ్ చేయండి మీరు ప్యాడీని అని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖ. ఇది కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ. ఇవాళ మేము ఒకటే అంటున్నాం రాజు గారు, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. రానున్న సీజన్ కి ఈ సీజన్ కి కూడా సమస్య ఏంటంటే, ఇవాళ మేము ఒక్కరిమే అయితే, ఒట్టి తెలంగాణ అంశం కాదు, ఇది జాతీయ అంశం. ఇగో ఇది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయం మీద వారికి ఇబ్బందులు ఉన్నాయని వారు చేసిన ప్రొటెస్ట్, ఇవన్నీ జాతీయ పేపర్స్ లో వచ్చినాయి. Paddy procurement in Orissa and Chhattisgarh in mess. Igon Chhattisgarh urges center to lift ఇంకా అధికంగా కూడా ప్రొక్యూర్ చేయాలి అని కోరడం. ఇగోండి సెంటర్ ఫర్మ్ ఆన్ ప్రొక్యూర్మెంట్ క్యాప్, కొత్త క్యాప్ వీళ్ళు రెస్ట్రిక్షన్స్ తీసుకొని వస్తున్నారు. అక్కడ ఉన్న పంజాబ్ ప్రభుత్వం వారు కొట్లాడుతున్నది. ఇగోండి ప్రొక్యూర్ సర్ప్లస్ పార్బాయిల్డ్ రైస్ అని ఒరిస్సా సీఎం గారు అడుగుతున్న. సరే పక్క రాష్ట్రాల్లో కూడా ఉంటే ఉండొచ్చు, కానీ మన రాష్ట్రం గురించి ప్రస్తుతం తెలంగాణ లేదు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్ రాజు గారు, ఇది దేశ సమస్య. ఇది కేవలం తెలంగాణ అంశం కాదు. దేశవ్యాప్తంగా రైతులు ఎందుకు కొట్లాడుతున్నారు? 1 సంవత్సరం నుంచి కొట్లాడుతున్నారు. ఇటు వరి మీద కానివ్వండి, ఏంటంటే వీళ్ళు కొత్త నియమ నిబంధనలు విధి విధానాలు తీసుకొని వచ్చి ఇవాళ రుద్దుతున్నారు. దాన్ని ఇక్కడున్న తెలంగాణ బీజేపీ నాయకులు నిజం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పెద్దలు ప్యానలిస్ట్ వారు ఉన్నారు. వాస్తవం 1-2 సంవత్సరాల ముందు ఇవాళ కేంద్రం చెప్తున్నది కదా ప్రత్యామ్నాయ పంటలని. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల ముందే ప్రత్యామ్నాయ పంటల గురించి మాట్లాడితే డామ్ డూమ్ నియంత్రితని వీళ్ళు ఏం చేసిర్రు, నువ్వు నియంతృత్వ పంటలు చెప్తావా, నువ్వెవరివి చెప్పడానికి అని మాట్లాడింది వాస్తవం కాదా? మేము ఒకటే అడుగుతున్నాం. 6 నెలల క్రితం మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నంబర్ 1 ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. పంజాబ్ కు ఒక రూల్ ఎందుకు, తెలంగాణ అరవింద్ గారి కామెంట్స్ ని నిజమేనా? అది ఫోర్టిఫైడ్ రైస్ అయితే కొంటామని చెప్తున్నారు. మీకు అందుకే మీరు ఇది వినలేదు రాజు గారు. నేను ఎందుకు క్లియర్ గా చెప్తున్నా, నాకు ఇది లిఖిత పూర్వకంగా తీసుకొని రండి. కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలో ఆయన చెప్పిన మాట లిఖిత పూర్వకంగా హామీ కావాలి. ఎస్, వారు చెప్పింది ఇక్కడ ఎందుకు మేము అంటున్నాం సిల్లీ బీజేపీ అని ఎందుకు అంటున్నాం, ఇక్కడికి వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ ఢిల్లీలో ఉన్న బీజేపీ నిబంధనలు వేరే ఉన్నాయి, వాళ్ళ విధానాలు వేరే ఉన్నాయి. సో ఇవాళ వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దీన్ని ఢిల్లీ బీజేపీతో చెప్పమని చెప్పండి. అట్లాంటిది వాళ్ళైతే చెప్పట్లేదు కదా. ఇవి మేము సూటిగా అడగబోతున్నాము. ఇవాళ మేము ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తున్నారండి. నేను మీ ముందు ఈ రాష్ట్రాల్లో ఎందుకు చూపెట్టినాను, ఇన్ని రాష్ట్రాలకు ఎందుకు సమస్య ఉన్నది, ఎందుకు ఛత్తీస్గఢ్ ఉన్నది, ఎందుకు ఒరిస్సా ఉన్నది, ఎందుకు ఒరిస్సా అడుగుతున్నది పూర్తిగా పార్బాయిల్డ్ రైస్ కొనాలని. ఇవాళ ఎందుకంటే వీళ్ళు దీన్ని ఇట్లాంటి నిబంధనలు తీసుకొని వస్తున్నారు. వాస్తవం కాదా? కమిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రాక్టీసెస్ చెప్పలేదా? వరిని ఆపివేయాలి అని వారికి చెప్పలేదా? అది రిటర్న్ లో ఉన్నది పేజ్ నంబర్ 4 లో, మొన్న కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన దాంట్లో. ఇది నిజం రైతులకు గ్రౌండ్ మీద వీళ్ళు కూడా చెప్పాలి. మేము చెప్పినప్పుడు ఇవాళ ఏ రోజు గుర్తొచ్చిందని నేను ఒక్కటి కంప్లీట్ చేయాలనుకుంటున్నా. 6 నెలల క్రితం మేము ప్రధానమంత్రి గారికి రాస్తాం. గంగుల కమలాకర్ గారు, కేటీఆర్ గారు పోయి పీయూష్ గోయల్ గారిని కలిసారు. ఇది వాస్తవం కాదా? దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పీయూష్ గోయల్ గారిని పోయి కలిసారు. మరి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఏదో వచ్చి మాట్లాడుతున్నారు. ఇన్ని 6 నెలల నుంచి వాళ్ళు విల్ టాక్ అబౌట్ దట్. వేసవి కాలంలో వరి పంట వెయ్యాలా వద్దా అన్న అయోమయంలో, ఆందోళనలో రైతులున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ అలాగే బీజేపీ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతోంది, మాటల యుద్ధం జరుగుతోంది. మరి ఏంటి దీనికి పరిష్కారం? చర్చలోకి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు, క్రిషాంక్ గారు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. మీరు ఏదైతే చెప్తున్నారో
దాన్ని లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా ఇవ్వగలుగుతారా? మీ కేంద్ర అదే సెంట్రల్ బీజేపీ చేత ఇప్పించగలుగుతారా? ఏంటి సమాధానం? నేను ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. కృషాంక్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? ఒరిస్సా ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్ ను కొనడానికి అడుగుతోంది. అదే రకంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్ ను కొనడానికి అడుగుతుందని. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నిన్న మొన్నటి వరకు ప్రతి గింజ నేను కొంటున్నా అని అన్నారు. ప్రతి గింజ కొంటున్నా అన్నోళ్ళు ఇలా ధర్నా ఎందుకు చేస్తా అన్నారు? రెండో విషయం, ఓకే కేంద్రమే కొంటున్నదని మొత్తం మీద అంగీకరించారు. కానీ వరి వేస్తే ఊరి అని ఎందుకు అన్నాడు? దొడ్డట్లు వేయకుండా సన్నాలు వేయండి అని అనాలి కదా. సన్నాలు కాదా? నా క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు లక్ష్మణ్ గారు. అది ఇస్తారు, ఇవ్వడానికి సిద్ధమా కాదా, లేకపోతే దానికి ఏమైనా కండిషన్స్ అప్లై ఉన్నాయా? అంటే నేను మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నా, కృషాంక్ గారి ప్రశ్నలకు ఆన్సర్ చేస్తున్నా. చెప్పండి. ఎందుకోసం ఆ రకంగా ముఖ్యమంత్రి గారు వరేస్తే ఊరే అన్నారు? అంటే ఎలక్షన్లు ఉంటే ముఖ్యమంత్రి గారు వరేస్తే ఊరే అని చెప్పి సిద్దిపేట కలెక్టరు వెళ్ళి వరికి ఇత్తనాలు ఎవరైనా అమ్మితే దాడులు చేస్తామని మాట్లాడతాడా? ఇది తప్పు కాదు. నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు మరి కేంద్ర నిధులతో రైతు వేదికలు నిర్మించారు. ఆ రైతు వేదికల దగ్గర రైతుల ప్రతినిధులతోని ఆయా వ్యవసాయ శాఖ అధికారులు చర్చలు జరపాల్సినటువంటి అవసరం. ఆ రకంగా చర్చలు జరపకుండా ముఖ్యమంత్రి మన్మాని మాట్లాడితే ఎట్లా అండి? ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తా అని పారిపోయాడు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు కేంద్రం భూసార పరీక్షల కోసం ఇచ్చిన డబ్బులను మళ్లించాడు. ముఖ్యమంత్రి గారు ఇన్పుట్ సబ్సిడీ కోసం కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు రైతులకు చెందకుండా అడ్డుకుంది. ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ వాటా కట్టకుండా రైతులు వాళ్ళకి కూడా డబ్బులు రావాల్సిన వాళ్ళు రాకుండా పరిశాన్ అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు రైతులను కన్ఫ్యూజ్ చేసే విధంగా వరేస్తే ఊరి అని అంటాడు. మీరు అసలు పాయింట్ వదిలేసి మిగతావన్నీ చెప్తున్నారు. సరే అవన్నీ ఓకే, కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాటలనే నేను ఒకటే అడుగుతున్నా, స్ట్రైట్ క్వశ్చన్ లక్ష్మీనారాయణ గారు. ఓకే 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 నేను కాదంటలేదు. నేను ఒక స్ట్రైట్ ఆన్సర్ ఒకటి చెప్పండి, అది చెప్పిన తర్వాత మిగతా చెప్పండి. మీ అరవింద్ గారు చెప్పిన మాటలో, మీ బండి సంజయ్ గారు చెప్పిన మాటల్లో మీరు లిఖితపూర్వకంగా ఇవ్వగలుగుతారా? అది ఆన్సర్ చెప్పండి. పూర్వపరాలు ఉంటాయి కదా, చర్చ రైతులకు సంబంధించి, వరి ధాన్యానికి సంబంధించి, రైతుల బాగోగుల గురించి కదా చర్చ. పూర్వపరాలు ఉంటాయి కదా. ఇవాళ ప్రొఫెసర్ గారు అన్నారు, చాలా సంతోషం, చెరువులన్నీ కూడా కాకతీయ మిషన్ కింద ఇచ్చేస్తారు. ఓకే, 33% చెరువులు తోవి వానలు పడగానే అవి నిండినాక 100% బిల్లులు చేస్తారు. ఓకే, ఇది కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరం అనేటువంటిది మీకు దాని కింద ఎన్ని నీళ్లు వారినాయి, ఎన్ని ఎకరాలు వారినాయి, ఎవరు ఈ కృష్ణాంగ్ గారిని చెప్పమనండి, ఎన్ని ఎకరాలు వారినాయి చెప్పండి, నేను మాట్లాడతాను. ఇవాళ వర్ణదేవుడి కరుణ వల్ల ఇవాళ చెరువులు నిండినాయి, రిజర్వాయర్లు నిండినాయి, భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. ఆ రకంగా మనకు నీళ్లు సమృద్ధిగా లభ్యత ఇవాళ దొరికింది. కానీ టిఆర్ఎస్ ఇవాళ కట్టినటువంటి కాళేశ్వరంతోనో ఇంకో దాంతోనో కాదు. కాళేశ్వరం విషయంలో అందరికి స్పష్టత మరి కృష్ణాంగ్ గారు ఇవ్వాలా, అసలు దాన్ని ఎన్ని రోజులు నడిపారు, ఎన్ని రోజులు నడిపితే ఎన్ని ఎకరాలు వారింది, మరి ఎన్ని ఎకరాలు వారితే ఎంత ఇదైంది చెప్పాల్సినటువంటి అవసరం. వీళ్ళు ఎవరు కూడా చెప్పరు దీని విషయంలో. నేను ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నా, కేంద్రం ఇవాళ రైతులు వరి వైపు ఎందుకు వచ్చిండ్రు? 1360 ఉన్నటువంటి కుంటాలకు 1960 రూపాయలు ఇచ్చి ఎకరానికి దాదాపు 25,000, ఇవాళ ఎంత 12,000 ప్లస్ 15,000 వరకు రైతులకు అదనపు ఆదాయం వచ్చేదానికోసం ప్రయత్నం చేశారు. సరే లక్ష్మీనారాయణ గారు వారి ప్రశ్నకు చెప్తా ఉన్నా, ప్రభుత్వం రైతులతో చర్చించి ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది, యంత్రాంగాన్ని వినియోగించాల్సిన దగ్గర రైతులను తప్పుదోవ పట్టించడం
సబబు కాదు అనేటువంటి విషయాన్ని ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్. మరి ప్రత్యామ్నాయ I will come back, పంటలకు షుగర్ లక్ష్మీనారాయణ గారు. మళ్ళీ ఫ్యాక్టరీలు వస్తా. మూసేయడానికి మళ్ళీ సబబు వస్తాను కాదు లక్ష్మీనారాయణ అని గారు. చెప్తా ఉన్నా. ఐ విల్ కమ్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దేవిప్రసాద్ గారు, ఇక్కడ సరే ఒకవేళ వరి కాదు అనుకుంటే ఇక్కడ తెలంగాణ వాతావరణం, ఇక్కడ నేల, దీనికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నాయనేది ఒకటి, మీరు ఆ రంగంలో నిపుణులు కాబట్టి. తర్వాత ఈ ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్తూ ఉన్నారు. ఏంటి ఫోర్టిఫైడ్ రైస్ అనేది? రైతుల వల్ల అయితే వాళ్ళు చేయలేరు, ఎవరు చేయగలుగుతారు? అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉందా? మనం ప్రత్యామ్నాయాలు ఫోర్టిఫైడ్ రైస్ దానికని ముందు మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయ పార్టీ ప్రతినిధులుగా వారు లక్ష్మణ గారిని, త్రిషం గారిని ఏదైనా చెప్పొచ్చు. వారు చెప్పిన మాటలు కాళేశ్వరం ఎంతవరకు సబబు, ఎంతవరకు నీరు ఇచ్చింది, వాట్ ఈస్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అని పక్క పెట్టేద్దాం. ఇలా మాట్లాడవలసింది వరి కూర అనే సంగతి. వాస్తవం చెప్పాలంటే మనం ఒక 10 సంవత్సరాల క్రితము అనావృష్టి ఆత్మహత్యలు జరుగుతుండే. ఇప్పుడు అతివృష్టి. కాళేశ్వరం ద్వారా కొంతనా, వరుణదేవుని కరుణ కొంత వలన నీరు లభ్యత ఎక్కువ జరిగింది, వరి సాగు విస్తృతి ఎక్కువ జరిగింది. ఇప్పుడు అతివృష్టి అయిపోయింది, పంట ఎక్కువ వచ్చింది. రాజకీయ పార్టీలుగా వారి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా దీన్ని ఒక ప్రత్యామ్నాయ పంటల వైపు తీసుకుపోయే పరిస్థితి ఉంది. అది కొంతవరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ ప్రయత్నం జరిగింది, కానీ ఆదిలోనే దానికి హంసపాదం ఉన్నట్టు మళ్ళీ ప్రభుత్వం వెనకదగ్గారు. దానికి ఒక రాజకీయ కోణం ఉండి ఉండవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు కఠినమైన నిర్ణయాలు అవసరం. ఒక సంవత్సరం క్రితమే వరి యాసంగిలో వేయకూడదు, ప్రత్యామ్నాయ పంటలపై వెళ్ళాలని చెప్పేసి తప్పకుండా జరిగిందంటే మన తెలంగాణలో ముఖ్యంగా ఈ బోరు బావుల కింద వరి సాగును కంప్లీట్ నిషేధించాలి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే వరి పండించడం వలన వరికి మాట్లాడుతున్నారు, ఎక్స్పోర్ట్స్ మాట్లాడుతున్నారు, రకరకాల విధాలు మాట్లాడుతున్నారు. దానికన్నా ముందు క్రాప్ డైవర్సిఫికేషన్ జరిగేది ఉండే. ఏ జిల్లాకు ఏ క్రాపు అనువు జియో పరిశోధనలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్ ఉంది, పెద్ద గొప్ప చేయవలసిన అవసరం లేదు. జియోఫిజికల్గా ఏ పంటలు అనుకూలం అని చెప్పేసి అది ఒక విధంగా రైతులను బుజ్జగిస్తూ, సమాయత్తం చేస్తూ, అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండేది. దాంట్లో కొద్దిగా ఆలస్యం జరిగిండొచ్చు. బెటర్ లేట్ దీన్ని ఎవరన్నట్టు ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు గుర్తించినాయి. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఎవరైనా కానీ రైతుల సంక్షేమానికే పాటుపడతారు. ఆ విధంగా మన తెలంగాణలో వచ్చేసరికి మీకు పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ మీకు తెలుసు, దాదాపు మన దేశ అవసరాలకు అవసరపడ్డా మనం సగం కూడా ఈ నూనె గింజలు ప్రొడ్యూస్ చేయడం లేదు, దిగుమతి చేసుకుంటున్నాం మోర్ దెన్ 50%. సో ఆల్సో పల్సెస్ ఆఫ్రికా నుంచి, సమ్ టైమ్స్ బై పేయింగ్ హైయర్ ప్రైసెస్ దెన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసెస్. అంటే ఆ పంటలు పండడానికి ఇక్కడ అనువుగా ఈ నేల తెలంగాణ నేలలు, ఇప్పుడు అదే చెప్తున్నాను, ఈ తెలంగాణ భూములు నీటి లభ్యతను బట్టి కంప్లీట్ వెట్లాండ్స్ కాకముందే మనం మేల్కొని పూర్తిగా వెట్లాండ్ కాన్ ల్యాండ్స్ను ఈ మెట్ట పంటల వైపు మనం దారి మళ్లించాలి. దానికి రైతులకు అవగాహన కల్పించాలి. అవగాహన ఒకటే కాదు, రైతులు అవగాహన కల్పిస్తే విదిన్ నో టైం వాళ్ళు వేరే పంటలకు మళ్ళుతారు. మళ్ళిన తర్వాత వచ్చిన పంటను ఏం చేయాలి? దానికి కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధర ఉంది, కానీ నిజానికి వాస్తవ రూపంలో మద్దతు ధర అన్ని పంటలు దొరుకుతలేదు. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా వరి, గోధుమ రెండింటికే ఎంఎస్పి. ఆ వేరే పంటలకు కూడా మద్దతు ధర కల్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంగా కొంత ఇన్సెంటివ్ అనేది ఇస్తే రైతు ఇతర ప్రత్యామ్నాయ పంటలపై వెళ్తాడు. అది చేయాలి. దానికి తోడు ఇంతకుముందు మన తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ టైం మేము 7,000 కోట్లు నష్టపోయాము ఇది ఇతర ధాన్యాన్ని కొనుగోలు చివరి గింజ వరకు ముఖ్యమంత్రిగా చెప్పారు. దానికి బదులు ఒక ఈ ధరల స్థిరీకరణ ఇదని చెప్పేసి ఒక ఫండ్ ఏర్పాటు చేస్తే దాని నుంచి కూడా మనం ఈ రైతులను ఆదుకునే వీలుండేది. ఇక క్రాప్ డైవర్సిఫికేషన్ ఇంతకుముందు చెప్పాను. ఇంకోటి ఎగుమతుల గురించి మనం మాట్లాడుతున్నాం. చాలామంది ఎగుమతి చేయొచ్చు, ఎక్సెస్ రైస్ చేయొచ్చు. వాస్తవానికి మనం ఎగుమతి చేయలేమండి. మీరు నిజంగా ఎగుమతుల పరిస్థితి చూస్తే తెలంగాణ నుంచి హార్డ్లీ 20-30 వేల టన్నుల ఎగుమతి జరుగుతుంది అంతే. అది కూడా విత్తనం కొరకు, నాట్ ఎస్ రైస్. ఓకే, ది టోటల్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, మన రైస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ ఈజ్ హార్డ్లీ 300-400 crore రూపీస్. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి, బాయిల్డ్ రైస్ కొనుగోలుకు సంబంధించి రగడ జరుగుతోంది. అధికార పక్షం, ప్రతిపక్షం, ముఖ్యంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. ఎందుకు ఇలా? దీనికి పరిష్కారం ఏంటి? రెండు సామరస్యంగా దీన్ని పరిష్కరించలేమా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చర్చలోకి వెళ్దాం. క్రిషాంక్ గారు, ఇందాక లక్ష్మీనారాయణ గారు చాలా ప్రశ్నలు రైజ్ చేశారు.
వాటికి మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా అందులో కొన్నింటికైనా? వారు నిజంగా వేసిన ప్రశ్నలు అసలు ఏదైనా అంటే ఉంటే దాన్ని ప్రశ్నలు మమ్మల్ని కాదు కేంద్రాన్ని వేస్తే ఒక అర్థం పర్థం ఉంటుంది. మీరు వారిని సూటిగా అడిగిర్రు, వారు సూటిగా మాట్లాడకుండా కాళేశ్వరము, వరుణ దేవుడు, వర్షం ఎక్కువ పడ్డది, కాళేశ్వరంలో నీళ్ళు నిండలేదు, నీళ్ళు ఎంత నిండినాయి మీరు చూసిర్రా, లెక్కలు చూసిర్రా, ఇవన్నీ క్వశ్చన్స్ వేసిరు. కానీ నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను, నేను ఇవన్నీ కాదు. కేంద్రము రాసిన లేఖలలో కేంద్రం ఏదైతే కమిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఎప్పుడు ప్రతి సీజన్ కి వాళ్ళే ఇస్తారు విధి విధానాలు, ఈ రెండిట్లో కేవలం సన్న బియ్యం గురించో లేకుంటే కేవలం దొడ్డు బియ్యం గురించో కేవలం పార్బాయిల్డ్ రైస్ గురించో రాసుంటే నేను ఒప్పుకుంటాను రాజు గారు. అసలు వరిని ఎక్సెస్ గా ఉన్నది కాబట్టి వరిని డిస్కరేజ్ చెయ్యండి అని రాసింది ఉన్నది వాస్తవమా లేదా, అసలు అది మీరు చదివిర్రా? నాకు ఇది ఒక్కటి చెప్పండి, ఇక చర్చ అక్కడనే అర్థమైపోతుంది. ప్రత్యామ్నాయ పంటలు వేయండి, ఇక వరిని ఎంకరేజ్ చేయకండి అనే స్టాండ్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, ఇది రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సూచించింది. ఈ నిజాన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? ఇది ఒక్కటి నాకు చెప్పండి, దాని తర్వాత చర్చ మాట్లాడుకోవచ్చు రాజు గారు. మీరు చదివిన ఆగస్టు దానికి తర్వాత వచ్చినటువంటి సెప్టెంబర్, మీరు సెప్టెంబర్ దాంట్లో కానీ లేకపోతే ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పీల్ చేసినటువంటి దాంట్లో కానీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం అప్పీల్ చేసినటువంటి దాంట్లో కానీ పారా బాయిల్డ్ రైస్ కొనండి అని అన్నారు. మీరు దాన్ని విభేదిస్తే ఆ పొరపాటు నాది కాదు. మీరు చదివింది మీరు మళ్ళీ రిపీట్ చేయండి, దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. సెప్టెంబర్ 21 నాడు ఇచ్చినటువంటి సెప్టెంబర్ లో ఇచ్చినటువంటి లెటర్ లో పారా బాయిల్డ్ రైస్ ను ఇది చేయమనేటువంటిది వచ్చింది. ఇకపోతే నేను సమాధానం చెప్తా. ఇప్పుడు నేను అడిగిన కదా క్వశ్చన్, మీరు టీవీలో మీరు చెప్పారు 30 September 2021 point number 1, no parboiled rice to be delivered by the state government of Telangana to FCI in future. I repeat, no parboiled rice to be delivered by the state government of Telangana to FCI in future. ఇంకోటి సార్, నేను మళ్ళీ ఒకటి చదువుతున్నా. It was pointed out by Secretary DFPD that while on one hand we are surplus in wheat and rice, the state governments are advised to encourage farmers for crop diversification by incentivizing sowing of other crops. ఇది కేంద్రం రాసిన లేఖ. ఇక మీరు సిఎస్సిపిని సార్ ఒక్కటి వినండి. సిఎస్సిపిలో ఆదేశానికి మ్యాండేటరీకి తేడా ఇట్ ఈజ్ అడ్వైజ్డ్ గవర్నమెంట్ రైతులకు అదే సలహాను ఇచ్చేదాని కోసం రైతు వేదికల ఆధారంగా చర్చ చేయాలి. సలహా ఏ రకంగా ఉంటుందో చేయాలా. కానీ ముఖ్యమంత్రి దాన్ని తప్పుగా పట్టిస్తూ వరి వేస్తే ఊరి మరి కలెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఒక ప్రశ్న, ఒక సాధారణగా రైతుల తరపున రాజుగారు చెప్పండి. ఇది ఒక్క సెకండ్ ఈ హెడ్లైన్ మీరు చదవండి, మీ ఛానల్ ఏమైనా జూమ్ చేయగలుగుతారు. సెంటర్ ఫర్మ్ ఆన్ ప్రొక్యూర్మెంట్ క్యాప్. ఇది తెలంగాణలో మేము అనట్లేదు, పంజాబ్ వాళ్ళు అంటున్నారు. పంజాబ్ లో అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో వీళ్ళు ఒక క్యాప్ అంటే ఒక రెస్ట్రిక్షన్ తీసుకొస్తున్నారా లేదా? ఇది వాస్తవమా కాదా? అరే నిజాన్ని ఎందుకు ఒప్పుకోరు? మీరు నియంత్రణ తీసుకొని వస్తున్నారు, మీరు ప్రత్యామ్నాయ పంటలను అంటున్నారు. మాట్లాడింది కానీ లేకుంటే కేటీఆర్ గారు మాట్లాడిందా? దొడ్డు వడ్ల గురించి మాట్లాడారు తప్ప వాళ్ళే కదా బృందంగా పోయింది, వాళ్ళే కదా మాట్లాడింది. ప్రెస్ లో కూడా ఇవాళ అడ్రస్ చేసింది వాళ్ళే కదా. వరి గురించి అంటున్నాం. అసలు మీరు రాసిన లేఖలో వీళ్ళు బట్కాయిస్తున్నారు రాజు గారు. దొడ్డు బియ్యం అనేది లేదు, సన్న బియ్యం అనేది లేదు. వీళ్ళు పూర్తిగా వరి వేసే రైతులను శిక్షించాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు ఒక నిమిషం క్రాస్ టాకింగ్ అవుతుంది. ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారు, ఒకటి ఇది టెక్నికల్
ఇదిలా కనిపిస్తుంది. సరే నియంత్రించవచ్చు, అందరూ క్రాప్ డైవర్సిఫికేషన్లో భాగంగా సరే కొంత నియంత్రణ అవసరమే కావచ్చు. ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా అందరూ ఒకటే పంట వేస్తే ఎలాగా, అది మంచి ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు. ఇది అర్థమయ్యేలాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి ఎందుకు ఒక రాజకీయ ప్రయోజనాల పక్కన పెట్టి ఒక సామరస్య పరిష్కారం ఎందుకు కనుగొనలేకపోతున్నారు? ఇందులో కూడా రైతుల విషయంలో కూడా రాజకీయాలు ఎందుకు? అది సాధ్యం కదా? గంగుల కమరాకర్ కి కేటీఆర్ గారికి అర్థం కాలేదంటే నేను ఏం చేయను. వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించి రైతులకు ఏదైతే మరింత లాభదాయకం అవుతుందో వాటి విషయంలో అవేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని దానికి వినియోగించాల్సినటువంటి అవసరం. తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో రైతులు హతాశులయ్యేటువంటి రీతిలో ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. మీకు మిషనరీ ఉన్నది, చర్చించాలా, వేదికల మీద చర్చించాలా, డిస్కషన్ చేయాలా, చేసి దాని విషయంలో రైతులను కన్విన్స్ చేయాలా, రైతులకు నచ్చ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి దగ్గర రైతులు వరేస్తే ఉరి అనేటువంటి తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు. అది ఎలక్షన్ల ముంగటైతేంది, పోలింగ్ దృష్టిలో అయితేంది, ముఖ్యమంత్రి అటువంటి బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి రకం అది కాదు. ఇక దాన్ని సమర్థించేటువంటి ప్రయత్నము కొన్ని కాయిదాలు విధి అది కార్యాలయం నుంచి ప్రయత్నం చేసినా ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నది. రాజుగారు ఒకవేళ ఒక నిమిషం వినండి, లక్ష్మీనారాయణ గారు కనబడుతుంది. నేను షార్ట్ గా మాట్లాడుతున్నా, నేను ఏమి ఉపన్యాసం కూడా ఇవ్వట్లేదు. ఒకసారి వినండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడ్డది. ఓకే, ఒకసారి కృష్ణ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కమ్ బ్యాక్. ఇప్పుడు నిజంగానే కృష్ణ గారు వస్తాను. రాజుగారు చిన్న పాయింటే, తర్వాత మీరు దేవిప్రసాద్ గారి. నిజంగానే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉండుంటే 1 సంవత్సరం నుంచి రైతులు నిజంగా నిరసనలు తెలిపారు. నేను ఒకటే అంటున్నాను, కేటీఆర్ గారు గంగుల కమలాకర్ గారికి అర్థం కాలేదంటే నవీన్ పట్నాయక్ గారికి కూడా అర్థం కాలేదా? నవీన్ పట్నాయక్ గారు కూడా వారెందుకు డిమాండ్ చేస్తున్నారు? ఛత్తీస్గఢ్ లో ఉన్న ప్రభుత్వం వాళ్ళెందుకు డిమాండ్ చేస్తున్నారు? ప్యాడీ ప్రొడక్షన్ లిమిట్ ని మీరు ఎత్తివేయండి అనేది. ఓకే సరే, ఒక్క నిమిషం సి వన్ సెకండ్ లక్ష్మీనారాయణ గారు మధ్యలో ఇంటర్వ్యూ కాకండి. ఇగో ఇది పారాబాయిల్డ్ రైస్, ఇది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ క్యాప్. రెండిట్లో మీరు ఆటలు ఆడుతున్నారు సార్. ఎందుకు రైతులతో ఇట్లాంటి మజాకులు చేస్తున్నారు? ప్రతి రాష్ట్రంలో కొట్లాడుతున్నారు. సమయం తక్కువగా ఉంది. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్, అదే పాయింట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఐ విల్ కమ్ బ్యాక్ ప్లీజ్. ఓకే, దేవిప్రసాద్ గారు, ఇక్కడ ఆరుతడి పంటలు వేయడం కుదరదు అనేది కొంతమంది రైతులు కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు అవగాహన లేకుండా చెప్తున్నారా ఏంటి? అదొకటి. ఇందాక నేను అడిగిన ప్రశ్న, ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఏంటి? అరవింద్ గారు చెప్పారు ఎంపీ, అందులో ఎంతవరకు నిజం ఉంది అనే తర్వాత పొలిటికల్ యాంగిల్ పక్కన పెట్టారు. ఈ రెండింటికి ఏంటి? అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉందా? మీకు విషయం చెప్తాను సార్. ఇప్పుడు దీనికన్నా ముందు ఒక విషయం, ఇద్దరు రాజకీయ పార్టీ ప్రతినిధులు రైతుల అవగాహన అంటారు, అది చాలా అవసరమే. కానీ వీరు వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద. ఈ రైతుల అవగాహన, ప్రత్యామ్నాయ పంటల వైపు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరి బాధ్యత కూడా, త్రూ ఎక్సైజ్ సిస్టమ్. మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్, ఆరుతడి పంటలు తెలంగాణలో ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆరుతడి పంటలు సాధ్యమే. ముఖ్యంగా ఇప్పుడు మహబూబ్ నగర్లో ఎన్నడూ లేని విచిత్రంగా వరి సాగు గణనీయంగా పెరిగింది మహబూబ్ నగర్లో. మనకు మహబూబ్ నగర్లో, నల్గొండలో ఇంతకుముందు క్యాన్సర్ ఉండేది, అది పోయింది. దాన్ని మనం పునర్వైభవం తీసుకురావచ్చు. వేరుశనగలు, మన పెసర్లు, నూనె గింజలు, వాటిని మనం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో రంగారెడ్డి కానివ్వండి, పార్ట్స్ మెదక్ కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, అక్కడ సాధ్యమే. ఇంకా ఇతర కొన్ని మరి కరీంనగర్, రాష్ట్రం అంతా ఒక రూల్ అప్లికేబుల్ కాదు. రాష్ట్రం అంతా ఒకటి. ఇప్పుడు మనం ఒక ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని రాష్ట్రం అంతటా ఒకే విధానం సరికాదు. జిల్లాకు విధానాన్ని రూపొందించాలి. ఈ పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఇంతకుముందు తలిచింది, ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. కానీ కొద్దిగా వెనక్కు తగ్గినట్టు కనబడుతుంది. కొన్నిసార్లు ఈ కఠినమైన నిర్ణయాలైనా కానీ మళ్ళీ దాన్ని ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తూనే జిల్లాకు ప్రత్యామ్నాయ పంటగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, వాళ్ళ సలహాలు తీసుకొని చేస్తేనే ముందు మనం రైతులను ఆందోళన చేయకుండా కాపాడగలుగుతాం. వ్యవసాయాన్ని మనం ముందుగా పైకి తీసుకుపోయే ప్రయత్నం ఉంటుంది. కమింగ్ టు యువర్ పాయింట్, ఫోర్టిఫైడ్ రైస్,
వాస్తవం చెప్పాలంటే మన దగ్గర ఉన్నప్పుడు వందలాది రైస్ మిల్లు లోపల ఈ రైస్ ఫోర్టిఫికేషన్ అనేది ఏంటంటే రైస్ మిల్లింగ్ జరిగేటప్పుడు సహజంగా ఉన్న మినరల్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి. అవును. ఇప్పుడు చెప్పే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ రైస్ ఫోర్టిఫికేషన్ జరగాలి, ఆ ఫోర్టిఫైడ్ రైస్ తీసుకుంటూ ఉంటున్నారు. కానీ ప్రస్తుతం కాస్ట్లీ ప్రాసెసా? నాట్ వెరీ కాస్ట్లీ. బేసికల్గా ఈ టెక్నాలజీ ఏంటంటే మీరు టెక్నాలజీ అడిగారు, డస్టింగ్, కోటింగ్ అండ్ ఎక్స్ట్రూషన్ టెక్నాలజీ. అంటే ఏంటంటే సహజమైన మినరల్స్ పోయిన దాన్ని మైక్రోన్యూట్రియన్స్ విటమిన్స్తోని ఎన్రిచ్ చేసి సప్లై చేయాలి, దాన్ని కొంటామంటున్నారు. ఆ టెక్నాలజీ ఇస్ నాట్ ఎ వెరీ గ్రేట్ టెక్నాలజీ. మిల్లర్స్ చేయగలుగుతారా? మిల్లర్సే చేయాలి దాన్ని, మిల్లర్సే చేయాలి దాన్ని. రైతులు ఎట్లా చేస్తారు? అది రైతుల వల్ల కాదు. బట్ యాజ్ ఇట్ ఈస్ రైట్ అవే చేయకపోవచ్చు ఈ సీజన్లో. బట్ ఇప్పుడు సమాయుక్తం అయితే నెక్స్ట్ ఇయర్ వరకు చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. దాని మీద కూడా కొద్దిగా అజమాయిషి, నియంత్రణ, క్వాలిటీ అనేది ఉండాలి. అది చేయడం పెద్ద అసాధ్యమేం కాదు. సో ప్రస్తుతానికైతే మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికి రైస్ మిల్లర్స్ దగ్గర ఈ డస్టింగ్, కోటింగ్ అండ్ ఎక్స్ట్రూషన్ టెక్నాలజీ లేదు. ఎందుకంటే అవసరం లేకుండా ఇంతవరకు లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. దాన్ని అతి త్వరలేదని మనం అమలు చేసుకోవడం మంచి పరిణామం అనుకోవచ్చు కదా రైతుల పాయింట్. మరి ఇది న్యూట్రిషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది సార్. ఎందుకంటే డయటరీ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. అల్టిమేట్గా ఈ పండించిన దాన్ని మనం కన్జ్యూమర్ అంటే ప్రజలే కదా. మరి డయటరీ రిక్వైర్మెంట్స్ దగ్గర న్యూట్రిషన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ జరగాలి. కృషాంక్ గారు, చివరిగా ఇది ఒక మంచి పాయింట్. ఇది ఇలాంటి ప్రయత్నం రైతుల్ని అంటే ఈ ప్రత్యామ్నాయ పంటల వైపు అంటే అన్ని రాష్ట్రం అంతటా ఒకటే రూల్ అప్లికేబుల్ చేయడానికి లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. జిల్లాకి ఏ జిల్లాకు ఆ జిల్లా సెపరేట్ విధానం ఉండాలి. ఆ విధంగా రైతుల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేటువంటి ప్రయత్నం, అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎందుకు జరగడం లేదు? ఐ థింక్ దేవిప్రసాద్ గారు స్టార్టింగే ఆ రిమార్క్స్ చెప్పారు. 2 సంవత్సరాల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ పంటలు ఇవన్నిటి గురించి మాట్లాడితే, నియంత్రిత పంటల గురించి మాట్లాడితే కఠినమైన ఆ నిర్ణయం ఇప్పటికే తీసుకోవాలని నేను అనుకుంటాను. బట్ ద రీజన్ మీరు గమనిస్తే ఇట్లాంటివి వచ్చినప్పుడు నిజాలు ఇప్పుడు పెద్దలు వారు మాట్లాడారు. ఇందులో రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటారు? కేంద్ర ప్రభుత్వము అండ్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పార్టీలు. కానీ వాళ్ళు అప్పుడు ఏం స్టాండ్ తీసుకున్నారు అది కూడా ఒకసారి మీరు దేవిప్రసాద్ గారిని అడగండి. అందరికి గుర్తుంది. వాళ్ళు ఏమన్నారు, ఇది తప్పు, ఇది మీరెవరు చెప్పడానికి అని ముఖ్యమంత్రి గారిని మిగతా పార్టీల వాళ్ళు అవన్నీ కూడా చేయలేదా? రాజకీయం కాలేదా? ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అవును, ప్రత్యామ్నాయ పంటలు కేంద్రం కూడా చెప్తున్నది. ముఖ్యమంత్రి గారు వెనక తగ్గేది లేకుండే, ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఆ సమయంలో కొద్దిగా వెనక తగ్గేది లేకుండే అని నా పర్సనల్ అభిప్రాయం అండి. సైంటిస్ట్ గా, గవర్నెన్స్ ఎక్స్పర్ట్ గా నా అభిప్రాయం అది. ఎగ్జాక్ట్లీ. పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను ఒకటి దయచేసి సిఏసిపిలో మీరు చదవండి సార్. అంటే మీరు ఆల్రెడీ చదివండొచ్చు కూడా. అందులో చాలా డేంజరస్ లైన్ ఉన్నది రాజు గారు. ఎక్కువగా ఆల్రెడీ ప్యాడీ ఉన్నందుకు కేంద్రము చిన్న సన్నకారు రైతుల దగ్గరికి వెళ్ళి ప్యాడీ కొనొద్దు, స్మాల్ ఫార్మర్స్ దగ్గర కొనొద్దు, ఓన్లీ మీడియం లార్జ్ ఎకరాలు ఉన్న ఫార్మర్స్ దగ్గరనే కొనుగోలు చేయాలి అని సిఏసిపి కమిషన్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అది రాసిర్రు. అండ్ అదే గైడ్ లైన్స్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటది. సో ఇది ఒక వాస్తవానికి రైతులకు ఒక థ్రెట్ అనేది ఉన్నది. ఇది చెప్పాలి, ఇది అందరం చెప్పాలి. కానీ ఈ రోజు ఏమైపోయింది? ఎందుకు రాజకీయం వచ్చింది? బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అట్లెట్లా అంటారు, మీరు వడ్లు వేయండి, మేము మెడల్ వంచి కొనిపిస్తాం. మరి మెడల్ వంచండి, కేంద్ర ప్రభుత్వాన్ని వంచండి అని చెప్తున్నాం మేము. వాళ్ళు అంటారు, ఇవన్నీ రాబోయే ఎప్పుడో వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆర్గ్యుమెంట్ తప్పితే రైతులు సందర్భంలో రైతుకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ఒక నమ్మకాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రైట్. దేవిప్రసాద్ గారు, కృషాంక్ గారు, లక్ష్మీనారాయణ గారు, ధన్యవాదాలు. మరొక సందర్భంలో దీని మీద ఇంకా విస్తృతంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సమన్వయంతో రైతులకు న్యాయం జరిగేలాగా ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ వైపు, ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. దీనికి ఒక సామరస్య పరిష్కారం లభించాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ HM TV.